అందరికీ నమస్తేనొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖన్. అయిపోయిందొల్లా, చేతులు ఎత్తేసింది రాష్ట్ర సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వము చేతులు లావట్టేసింది. అచ్చి రాగానే ఇలా మేకపోతు గాంభీర్యాలు చూస్తే నిజంగా గమ్మత్ అనిపిస్తూ ఉన్నది. ఒకవైపు పైసలు లేవంటారు, ఒకవైపు చేతులు లావట్టేస్తాండ్రు. ఎమ్మెల్యేలకు పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరి పైసలు లేవు, నియోజకవర్గ అభివృద్ధి కోసం పైసలు అడగద్దు అని చెప్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇటేమో మధిరలనేమో 450 కోట్ల రూపాయలు పెట్టుకొని అది ఖమ్మంలో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటాడట బట్టి విక్రమార్క. 60 కోట్ల రూపాయలు పెట్టి రేవంత్ రెడ్డి కొత్త ఇల్లు కట్టుకుంటాడు. మరి వీటన్నిటికీ పైసలు యాడికేలు వస్తున్నాయి. ఇలా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది అని చెప్పేసి పీపీటీలు పెట్టుకొని అభివృద్ధి పనుల కోసం పైసలు అడగద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇగో ఇవన్నీ అంశాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఒకవైపు పైసలు లేవనుకుంటా, ఒకవైపు ఎటువంటి భాగవతం ఆడుతూ ఉన్నది రాష్ట్ర సర్కార్. వాళ్ళ విలాసాల కోసం, వాళ్ళ విందుల కోసం ఏ విధంగా పైసలు ఖర్చు పెడతా ఉన్నారో అన్ని అంశాలు, ఇంట్రెస్టింగ్ పాయింట్లు మాట్లాడుకుందాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలం. మన ఛానల్ వ్యూవర్షిప్ రీచ్ రాకుండా ఏం చేస్తూ ఉన్నారంటే రిపోర్ట్స్ కొడతా ఉన్నారు. కాబట్టి ఆ రిపోర్ట్స్కు చెంపపెట్టే సమాధానం దొరకాలనంటే, వాళ్ళకి చెంపపెట్టే సమాధానం కొట్టాలనంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఒక లైక్ కంపల్సరీ చెయ్యండి వీలైతే. రైట్. ఇక ముచ్చట్లకు పోతే, అభివృద్ధికి పైసలు ఇయ్యలేం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం పైసలు అడగొద్దు మమ్మల్ని అని చెప్పేసి బట్టి విక్రమార్క బాంబు వేల్చేసిండు. పీపీటీలు పెట్టుకొని మరి పైసలు ఇవ్వలేము అని చెప్పేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు. ఇప్పటికే ఎవరి దారి యమునా తీరా అన్నట్లు ఎవరి దారి ఎవరు తొవ్వెంబడ వాళ్ళే పోతా ఉన్నారు, ఎవరి ఒంటెది పోకడ వాళ్ళే నడుస్తూ ఉన్నారు. ఎవరి దందాలు, ఎవరి సెటిల్మెంట్లు గుట్టుగా రహస్యంగా వాళ్ళు సెటిల్ చేసుకుంటా ఉన్నారు. భూదాహంతో భూముల మీద పడ్డరు. ఎక్కడ నిషేధిత జాబితాలో భూములు కనబడితే ఆ భూములు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న శంషాబాద్ భూములే దీనికి నిదర్శనము. 1000 కోట్ల విలువైన భూమికి ఎసరు పెట్టిందంటే మనం అర్థం చేసుకోవాలి. సంబంధిత తహసీల్దార్ నిర్ణయం తీసుకొని చేసిండ్రు అని అంటే మనము ఎట్లా ఆశ్చర్యపోవాలి. ఎసొంటలను తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చుకున్నామో ఒక్కసారి ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరము తెలంగాణ సమాజం మీద ఉన్నది. ఇది మనందరి బాధ్యత. తెలంగాణ రాష్ట్రానికి శిప్ప చేతికిస్తూ ఉన్నారు. వీళ్ళ విందులకు, విలాసాలకు, అడ్డమైన వాటికి అన్నిటికీ ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి. నియోజకవర్గాల అభివృద్ధికి పైసలు ఉండయి. మరి ఒక మంత్రి నియోజకవర్గానికి ఎట్లా పైసలు పోతున్నాయి? ఖమ్మం నియోజకవర్గానికి, ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు కాబట్టి ఆ మంత్రుల నియోజకవర్గాలకు పైసలు ఎట్లా పోతున్నాయి? ఇంకా వేరే ఎమ్మెల్యేలకు ఎట్లా పోతలేవు? పైసలు లేకపోతే అంత లేవనే చెప్పాలి. కాంట్రాక్టర్లకు కమిషన్లు ఏవైతే ఉంటాయో కమిషన్లు ఇచ్చే జాగాలకే పైసలు ఎట్లా పోతున్నాయి? కాంట్రాక్టు బిల్లులు, పెండింగ్లో ఉన్న బిల్లులు ఎక్కువ మొత్తంలో కమిషన్ వచ్చే వాటికి ఎట్లా పోతున్నాయి? చిన్న చితక కాంట్రాక్టర్లకు బిల్లులు ఎట్లా వస్తలేవు? ఇవి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఇక ముచ్చట్లకు పోతే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని ఎమ్మెల్యేలకు పీపీటీ ద్వారా వివరించిన వైనం నిధుల గురించి చెప్పడానికి ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలతో బట్టి వరుస భేటీలు. ఉన్న పథకాలు ఇవ్వడమే చాలా కష్టంగా ఉంది, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని విజ్ఞప్తి. ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని మెలగాలని, అభివృద్ధి నిధుల కోసం ఒత్తిడి దేవద్దని హితవు. వినతి పత్రాలతో సీఎం, ఆర్థిక శాఖ మంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేయొద్దని బట్టి ఆదేశాలు. అభివృద్ధి పనులు కూడా చేయకపోతే మళ్ళీ ఎలా గెలుస్తామంటూ ఎమ్మెల్యేల ఆందోళన. గెలవడానికి ఎన్నో అభివృద్ధి హామీలు ఇచ్చామని నెరవేర్చకపోతే కష్టమంటున్న ఎమ్మెల్యేలు. అధికారంలో ఉండి కూడా అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని ఎమ్మెల్యేల ఆవేదన. నిధులు లేవంటే ప్రజలు వినరని, ప్రభుత్వంపై వ్యతిరేకత ఇంకా పెరుగుతుందని వెల్లడి. ప్రభుత్వ ఆదాయం పెంచకుండా నిధులు కట్టు చేయడంపై పలువురు ఎమ్మెల్యేల ఆగ్రహము అని చెప్పేసి పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, ఖజానాల పైసలు అచ్చి పడతాయి. దానికి ఎన్నో మార్గాలు, ట్రాఫిక్ చలాన్లు పెంచుతారు, ఆటో డిడక్షన్ కార్యక్రమాలు ఇట్లాంటి ఏర్పాటు చేస్తారు. అది ఇంకా అమలు కాలేదు. కానీ మద్యం షాపులు పెంచుతారు, మైక్రో బ్రూవరీలు పెడతారు, మద్యము ధరలు పెంచుతారు, ట్యాక్సులు వసూలు చేస్తారు, పన్నులు వసూలు చేస్తారు, ప్రజల నుంచి దొబ్బుక తింటారు, నిషేధిత భూములు ఏవైతే ఉంటాయో వాటిని అమ్ముకొని తింటారు. ఇవన్నీ చేస్తారు. ఖజానాలో పైసలు పడతాయి.
ఆ పైసలు పడ్డదానికి మరి దీనికి ఇంకా రూపాయికి ఇంకో రూపాయి ఎట్లా తోడు చేయాలి, ఇంకో 2 రూపాయలు ఎట్లా సంపాదించాలి, ప్రభుత్వ ఖజానా ఎట్లా నింపాలనే ఆలోచన ఉంటేనే మంచిగా ఉండు. ఇప్పుడు ఈడ పడంగానే ఆయన తాంబుక్క పెట్టాలి, లేకపోతే చదువుకొని ముల్లెలు పట్టుకొని ఢిల్లీకి పోవాలి. ఇగో ఈ తతంగం ఈ తంతు నడుస్తూ ఉన్నది. ఈ తంతు నడుస్తూ ఉన్నదని ప్రతిసారి చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడిన ప్రతిసారి ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ ఇలా మాట్లాడిన పరిస్థితి మనకు కనబడతలేదు. మేము మూటలు ఆడికి పట్టుకొని పోతున్నాము, మేము మూటలు ఏడికి మోస్తలేము అని చెప్పేసి ఒక్కరు కూడా కౌంటర్ ఇచ్చిన పాపాన పోతలేరు. ఎందుకు పోతలేరు అంటే కొంటపోయేది వాస్తవం కాబట్టి. వచ్చిన ఇలా మూటలు పట్టుకొని పోయినాక ఇలా ఈడ ఏం మిగులుతాయి చెప్పురి మన్ను మశానం. 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. వాళ్ళ 6 గ్యారంటీల కింద సబ్ గ్యారంటీలు 13 ఉన్నాయి. 420 హామీలు ఇచ్చిండ్రు. కొన్ని టీవీ ఛానళ్ళ డిబేట్లలో కూర్చొని కూడా ఆర్థిక వనరులను ఎట్లా సమకూర్చుకోవాలనో మాకు తెలిసినంతగా ఇంకా వేరేటోళ్ళకి ఎవ్వరికి తెలియదు. మేము వాటిలో దిట్ట. ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో మమ్మల్ని మించిన దిట్ట ఎవరు లేరు, మేమే ఏక నెంబర్ అని చెప్పేసి చెప్పుకున్నారు. ఇక ఏక నెంబర్ అని చెప్పుకున్న వాళ్ళకు నేను ప్రభుత్వంలో ఏక నెంబర్, నేను ప్రభుత్వంలో 2 నెంబర్, నేను ప్రభుత్వంలో ఇంకో నెంబర్ అని చెప్పేసి చెప్పుకొని ఎవరి జబ్బలు వాళ్ళే సరుచుకోవడానికి సరిపోతుంది. కానీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మరి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఏంటి తెలుసా, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఆయనను తొలగిస్తారు అనే ముచ్చట్లు బయటకు వస్తూ ఉన్నాయి. మరి దానిలో భాగంగానే ఈ అంశాన్ని బయట పెట్టిండా బట్టి విక్రమార్క. ఒకవేళ ఒక రకంగా ఒక ఛాయిస్ ఉంటుంది. ఒకవేళ నిజంగానే అధిష్టానము బట్టి విక్రమార్కను పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి కొన్ని ముచ్చట్లు చెప్పొచ్చిండట కదా, ఆ ముచ్చట్ల ప్రకారంగా ఆ ముచ్చట్లను నమ్మి, లేకపోతే వాళ్ళు ఈ ముచ్చట్లు నమ్మినా నమ్మకపోయినా రేవంత్ రెడ్డి చెప్పింది వినకపోతే ఇక్కడ నుంచి మూటలు పోవు. కాబట్టి ఢిల్లీ అధిష్టానం ఒకవేళ రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని బట్టి విక్రమార్కను తీసేస్తే ఆయన చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఏంటి తెలుసా, ఆర్థిక శాఖ కుదేలైంది, ఆగమైంది, రేవంత్ రెడ్డి ఏమంటే ఊ అంటే ఏలు పెడతాడు, ఇక నాతో అయితలేదు, నేనే తప్పుకున్న కావాల్సుకొని అని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక ఛాయిస్ ఉంటుంది కావచ్చు. నాకు తెలిసి మేబీ ఇంట్లో 2 రకాలుగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నేను నిన్నగాక మొన్న వీడియో చేసిన, జనాలలో తిరగాలంటే భయపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు అని చెప్పేసి ఆడికొచ్చింది గీడికొచ్చింది కదా. అసలు తిరగగలుగుతున్నారా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుతుర్రా, మంత్రులు తిరుగుతుర్రా, రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడా? కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగిన కార్యకర్తలు తిరుగుతుర్రా? కార్యకర్తలు ఇట్లా ముఖం సాటేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది చిన్న చితక కార్యకర్తలు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిన రవ్వ మీ బాంచను కాళ్ళు మొక్తామని చెప్పేసి కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిండ్రు, చెప్పులు అరిగిపోయేదాకా తిరిగిండ్రు. పాపం జేబులకు శిలులు పడ్డోళ్ళకు మరి జేబులు నింపినరా లేదా తెలియదు, ఇక్కడ దాకానే నింపుకొని ఆగినరా తెలియదు. కానీ ఊళ్ళల్లో కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి అట్లున్నది. ఎవరు తిరగలేని పరిస్థితి. ఇప్పుడు నిధులు లేవు అని చెప్తే ప్రభుత్వం మీద ఇంకా తిరిగి వ్యతిరేకత పుడుతుంది అని చెప్పేసి ఇంకా ఎక్కువగా వ్యతిరేకత, ఇంకా పుట్టేదేమున్నది, ఇంకా పుట్టకానే ఉన్నారు వీళ్ళు. ఒకవేళ పుట్టకపోయి ఉంటే మీరు జనాలలో తిరిగేటోళ్ళు, అవ్వా మాతోని కాదు, పైసలు ఉన్నాయని అనుకున్నాము, గల్లపెట్ట నిండు ఉందనుకున్నాము, ఇప్పుడు గల్లపెట్ట ఖాళీగా అయింది, మేము తిరగలేకపోతా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకునేటోళ్ళు. జనాలకు మేము హామీలు అమలు చేయలేకపోతున్నామని చెప్పేసి చెప్పుకునేటోళ్ళు. ఆల్రెడీ వ్యతిరేకత ఉన్నది. 100కు 200% వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. ఇంకా వీళ్ళంటారు పగటి కళలు కనకుండ్రి అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులను, కానీ వీళ్ళు పగటి కళలు కంటా ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పగటి కళలు కంటా ఉన్నాడు. మేమే అధికారంలోకి వచ్చేది, నేనే ముఖ్యమంత్రిని అంటుండు, కానీ మేమే అధికారంలోకి వచ్చేది అని చెప్తలేడు మళ్ళా. రైట్, మొత్తం మీద ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా గెలవరని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. నియోజకవర్గంలో గెలిపిస్తే ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు, వీళ్ళు గెలవకముందు ఈ మోరీలు కట్టిస్తామన్నారు, ఆ రోడ్లు వేపిస్తామన్నారు, ఈ హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీలు ఇచ్చిండ్రు, మహిళలకు 2500 అని అన్నారు, స్కూటీలు అన్నారు, విద్యా భరోసా కార్డు అన్నారు, రైతులకు ఎన్నో విధాల మేలు చేస్తామని అన్నారు, ఉపాధి హామీ అని అన్నారు. ఇట్లా ఎన్నో విధాలుగా చెప్పుకుంటూ పోతే ఉద్యమకారులకు ఇళ్ల జాగాలని అన్నారు. అన్ని హామీలు ఇచ్చిండ్రు. ఏ ఒక్క హామీని కూడా ఇలా సక్రమంగా అమలు చేయాలి. ఒక మహిళలకు ఫ్రీ బస్సు తప్ప. ఆ మహిళలకు ఫ్రీ బస్సు 29 నెలల పొద్దుల 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినని చెప్పేసి ఇలా చెప్తా ఉన్నాడు ఒక ముఖ్య సమావేశంలో రేవంత్ రెడ్డి. మరి ఇచ్చింది ఎంత వాస్తవం, ఇయ్యంది ఎంత వాస్తవం అయితే తెలియదు. రైట్, మొత్తం మీద చేతులు లావట్టేసిండ్రోళ్ళ ఇక మాతోని కాదు అని చెప్పినట్లే నియోజకవర్గాలలో ఇంతవరకు అయితే ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి జరగలే. ఇక్కడ తట్టెడు మట్టి తీసి అక్కడ పోసింది లేదు. 80% 90% బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కట్టడాలు కట్టంగా 10% పనులు మిగిలిపోయినవి కూడా ఈ ప్రభుత్వం వచ్చి కనీసము కంప్లీట్ చేసిన పాపాన పోలే. ఈ 29 నెలల్లో
అప్పులు చేస్తూ ఉన్నారు. నెలకు 4,000 కోట్లు 5,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఉన్నారు. గంటకి 770 కోట్లు 700 కోట్లు 800 కోట్లు కూడా అప్పులు చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఈ అప్పులన్నీ ఆడబోతానే నిన్నగాక మొన్న పోయి 4,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. అంతకుముందు రైతు భరోసా పేరు చెప్పి 9,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. ఆ 9,000 కోట్ల రూపాయలు ఇంతవరకు రైతుల ఖాతాలలో వేసిన పాపాన పోలేదు. ఒక్కెకరం ఉన్న వాళ్ళకు కూడా ఇంకా పల్లేవు అని చెప్పేసి పాపం రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి మాత్రము గ్లోబల్ సమ్మిట్ పెట్టుకోవడానికి 100 కోట్లు ఉంటాయి. ఫ్యూచర్ సిటీ దగ్గర ఉట్టిగా గడ్డి వేర్చి ఆ టెంట్లు వేయడానికి 100 కోట్ల రూపాయలు ఉంటాయి. ఇంకొక ముచ్చట ఏంటంటే అందాల పోటీలకు 200 కోట్లు ఉంటాయి. 200 కోట్లే అధికారిక లెక్కలు. ఇంకా అనధికారిక లెక్కలు ఇంకేన్ని ఉన్నాయో ఆ ఖర్చు ఎంత అయిందో. ఈయనకు 60 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టుకోవడానికి పైసలు ఉంటాయి. 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి మూసీ సుందరీకరణ అంటాడు, దానికి పైసలు ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ లేకపోతే నియోజకవర్గాల అభివృద్ధి కోసం కానీ పైసలు ఉండే. మరి ఇదివరకే మా నియోజకవర్గానికి నిధులు వస్తలేవు, మాకు నిధులు వస్తలేవు అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కానీ ఇట్లా వాళ్ళు బాహటంగానే బహిరంగంగానే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు డైరెక్టు వాళ్ళు నిధులు ఇయ్యకపోతేనే వాళ్ళు బయటకు వచ్చి అట్లా వాళ్ళ ఆవేదన బయటకు గక్కిండ్రు. ఎట్లా తిరుగుమంటారు? పెళ్లిళ్లకు సావులకు తప్ప దేనికి తిరగలేకపోతా ఉన్నాం. ఊళ్ళకు రానిస్తలేరు మమ్మల్ని. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. రానిచ్చుడుగా సారు ఈ తాప కనుక మీరు ఊళ్ళకు పోతే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. తువ్వాల ఇటుకబెడ్డ పెట్టి కొట్టుడు ఖాయమని చెప్పేసి చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు ఇంకా వేరే రకంగా చెప్తా ఉన్నారు. చెప్పులు షాట్లు చీపురి గట్టాలతో రెడీగా ఉంటారు అని చెప్పేసి వేరే రకంగా చెప్తా ఉన్నారు. నేను ఈ రకంగా చెప్తాను కానీ మొత్తం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఇక మరి ఎమ్మెల్యేలు ఇప్పటికే తిరుగుబాటు లేవనెత్తిండ్రు రేవంత్ రెడ్డి సర్కార్ మీద. మరి ఈ అంశం ప్రకటించిన తర్వాత ఏం చెప్తారు ఏం కథ అనేది రేపు చూద్దాం. అండ్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ 10 మంది పరిస్థితి ఏంది ఏం కథ అనేది రేపు చూద్దాం. ఇగో ఇట్లున్నది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.